ఒక మందంగా ఉన్న ప్యాన్లో 1.5 కప్పు పల్లీలు వేసి ఫ్రై చేసుకో. ఇవి ఆల్రెడీ ఫ్రై అయినవే తీసుకొచ్చాం మేము. వాటిని మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తున్నాం. లేదు నార్మల్ పల్లీస్ అయితే కనుక లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేపుతుంటే లోపల వరకు వేగుతాయి, మాడిపోకుండా. పొట్టు తీసి శుభ్రం చేసుకోవాలి. పప్పు గిత్తో కానీ దేనితోనైనా వెనక తిప్పి లోటాతో కానీ ఇలాగ నొక్కితే పప్పులు బద్దలు బద్దలుగా అవుతాయి. బెల్లాన్ని కత్తితో కానీ గ్రేటర్తో కానీ తురుముకోవాలి. తురుముకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలి. కప్పున్నర వేరుశనగ గుళ్ళు వేసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం వేసుకొని కరగనివ్వాలి. ఇందులో కుక్కర కూడా నీళ్ళు పోయక్కర్లేదు. బాగా కరిగిన తర్వాత చేత్తో తుంపితే ఎరగాలి పాకం, అప్పుడు దాకా పాకం పట్టాలి. ఇలా కరుగుతున్నప్పుడే ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి పెట్టుకోవాలి, మరగబెట్టుకోవాలి. పాకం చెక్ చేయడానికి ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని చెక్ చేయాలి. మనం వాటర్ వేసినప్పుడు వాటర్లో ఆ పాకం కొంచెం తీసివేసాం, ఇంకా బాగా బుడగలన్నీ పోయేదాకా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అసలు చెక్ చేయనక్కర్లా, కానీ ఒకసారి చూద్దాం. స్టార్టింగ్ కాబట్టి ఎప్పుడైనా కొంచెం తీసి ఆ వాటర్లో వేసుకొని ఇలా చేత్తో పట్టుకుంటే తీగలాగా సాగితే అది కాదు, మళ్ళీ ఇంకొంచెం మరగబెట్టి మళ్ళీ వేయాలి. ఇలా ఇరిపినప్పుడు టక్కునే ఇరగాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా సాగేటప్పుడు మనం పల్లీలు వేసి కలుపుకుంటే తినేటప్పుడు కూడా సాగుతూ ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్
బాగా మరగనిచ్చినాక మళ్ళీ సిమ్లో పెట్టుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలి. మనం మధ్య మధ్యలో మనకు తెలియనప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని ఉండాలి. బెల్లం మాడిపోతూ ఉంటుంది, కలుపుతూ ఉండాలి మీడియంలో పెట్టి. బెల్లం పాకం వచ్చిందన్నప్పుడు ఇరుపు తిరిగినప్పుడు కొంచెం చిటికెడు తినే సోడా వేసి కలుపుకొని పల్లీలు యాడ్ చేయాలి. ప్లేట్కి కొంచెం గీ అప్లై చేసి పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మార్క్ పెట్టుకుంటే మనం బ్రేక్ టైపు. ఇంకో టైప్ కోసం 1 కప్పు పల్లీలు కోసం 1/2 కప్పు బెల్లం.
మా ఫ్రెండ్ రాజీ చేస్తుంది. రాజీ హాయ్ చెప్పు. హాయ్. నన్ను చూడడానికి వస్తే దాంతో వంట చేస్తున్నా. ఓకే, కొంచెం వాటర్ వేసి కరగనివ్వాలా? బాగా కొంచెం బబుల్స్ వచ్చేయాలి బాగా. కరగాలి. చెప్పు రాజీ బేబీ, చెప్పకుండా కలిపిస్తే. ఇంకొంచెం పాకం రావాలి, కొంచెం ఇంకా కొంచెం బబుల్స్ వస్తే బాగుంటుంది. ఓకే, టేస్ట్ కోసం 1 స్పూన్ ఆఫ్ గీ. మనం ఇదే పాకంలో కొంచెం యాలక్కాయ పొడి కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓకే, మా ఫ్రెండ్ ఏమి చెక్ చేయదంట. ప్యాన్కి నెయ్యి, ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకో. ఆ స్టేజ్లో పల్లీలు వేసుకోవాలి. ఈవెన్ మా ఫ్రెండ్ పాకం కూడా చెక్ చేయలేదు. చూద్దాం, కలిపేసి ఇందులో వేయడమే. కోసం మేము ఆల్రెడీ యూస్ చేసిన గ్లాస్ ఉంది. గ్లాస్ వెనక నెయ్యి రాసి ఇలా అవుతుంది, ఈవెన్గా అవుతుంది. ఇది అంతే, ఫైనల్ అయిపోయిందా? ఇది మహా చేసింది, ఇది రాజీ చేసింది. కూల్ అయ్యేదాకా వెయిట్ చేసి చెక్ చేద్దాం.